హల్లెలూయా హల్లెలూయా. ఈ సందర్భముగా ఒక చిన్న వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. మన పరలోకపు తండ్రి ఏమై ఉన్నాడు అనేది ఆ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. చదవండి. మలాకీకి రాసిన గ్రంథం, మలాకీ గ్రంథం 786 పేజీ, 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామండి. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. హల్లెలూయా. అర్థమైందా ఏమన్నా? ఈ వాక్య భాగంలో మనము గమనించినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా తండ్రి ఏమంటున్నారు? ఆయన నోట్లో నుంచి వచ్చిన ఆ యొక్క జాలువారిన ఆ వాక్యం ఏంటి అనేది ఈ దినాన మనం గమనించినట్లయితే, ఆ వాక్యపు వెలుగులో మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఏం రాయబడిందంటే, యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడంటే, పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే ఆయన మార్పు లేనివాడుగా ఉంటున్నాడంట. ఈ లోకంలో ఎన్నో మార్పులు చేర్పులు, ప్రకృతిలో ఎన్నో మార్పులు ఉంటున్నాయి. ఆయనే ఆ మార్పు చేర్పులను కలగజేసిన వాడు. కానీ దేవుడు మాత్రము మార్పు లేనివాడిగా ఉంటూ ఉన్నాడు అనేది ఈ వాక్యంలో మనం గమనించాలి. కాబట్టి ఆయన సంతతి వారైన మనము ఎన్నటికీ లయము కాకుండానట్లుగా దేవుడు మార్పు లేని వాడుగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయన ఏ విధంగా మార్పు లేని వాడిగా ఉంటూ ఉన్నాడో మనల్ని కూడా ఆ విధంగా ఆయన సంతానమైన మనల్ని చూడండి లయము కాకుండానట్లుగా ఈ దినాన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఏ విధంగా మార్పు లేని వాడిగా ఉంటూ ఉన్నాడో అదేవిధంగా మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్న మనము కూడా లయము కాలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనమంట చూడండి, దేవుని యొక్క సంతానం అంట లయము కాని వారిగా ఉంటున్నారు అనేది ఈ దినాన మనం గ్రహించాలి. ఎంతమందికి అర్థమైందండి? మనము లయము కానివారమని. శాశ్వతంగా అలాగా మన ఆత్మలు దేవుని యొక్క సన్నిధిలో అలాగే ఉండిపోతాయి. యుగ యుగాలు ఆయన సన్నిధిలో స్తుతించే ఒక గొప్ప భాగ్యాన్ని, ఒక ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఎంతమందికి అర్థమవుతుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు మార్పు లేనివాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ లోకంలో మన చుట్టూ మనము ఎన్నో మార్పులను మనం చూస్తున్నామండి. ఈ లోకంలో చుట్టూ ప్రపంచం అంతటా మనము గమనించినట్లయితే ఎన్నో మార్పులు, ఎన్నో చేర్పులు, కొన్ని కార్యములు ఏమాత్రము మారటం లేదు. ఎన్నో మార్పులు మనం చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, వాక్యములు మనం గమనించినట్లయితే కొన్నిటిని మనం గమనించినట్లయితే కొన్ని కార్యాలు మాత్రము మార్పు లేకుండా అలాగనే ఉంటూ ఉన్నవి. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క వాక్య వెలుగులో మనం గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయిన తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడుగా ఉంటున్నారంటే మార్పు లేని వాడుగా ఉంటున్నాడు. ఆమెను చెప్పొచ్చు కదా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. బిల్లీ గ్రాహం గారనే ఒక దైవజనుడు ఉన్నాడు. గత 30 సంవత్సరాలైంది ఆయన చనిపోయి, చాలా రోజులు అయిపోయింది. ఆయనంట 80 దేశాలలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నారంట. సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన దేశంలో కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆయా దేశములలో కొన్ని కార్యక్రమాలు మారటం లేదేంటి అని ఆయనకు చాలా చింత, బాధ కలుగుతూ ఉందన్నమాట.
ఎందుకని వీళ్ళు ఇలా మారడం లేదు, మార్పు రావడం లేదు? అన్ని దేశాలలో 80 దేశాలలో సువార్తను ప్రకటించారంట. కానీ మార్పు రావడం లేదేంటి అనేది ఆలోచించినప్పుడు ఇతనికి ఒక వాక్యం గుర్తుకొచ్చిందంట. అదేంటంటే, నిన్న నేడు రేపు నేను మార్పు లేని వాడను, ఒకే రీతిగా ఉండవాడను అని దేవుని యొక్క వాక్యం గుర్తుకొచ్చింది. అంటే ఏదో ఒక దినాన ఈ ప్రపంచం మారిపోతుంది, ఏదో ఒక దినాన దేవుని వైపు తిరుగుతుంది అని దాని అర్థం అన్నమాట. దేవుడు అతనికి జ్ఞాపకం చేసుకున్నాడు, జ్ఞాపకం చేసి ఈ వాక్యాన్ని అతనికి చూపించారన్నమాట, బిల్లీ గ్రహం గారికి. అప్పుడు అతనికి ఏమర్థమైందంటే, ఈ లోకము ఒకవేళ మారొచ్చు, మారకపోవచ్చు, ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి, ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వాక్యంలో మనం గమనించినట్లయితే, యెహోవానైన నేను మార్పు లేని వాడను, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వానైన మీరు ఎప్పటికీ లయం కాకుండా అలాగే ఉండిపోతారు అని దాని అర్థం అన్నమాట. కాబట్టి ఈ దినాన యేసు క్రీస్తుని ఎవరైతే తండ్రిగా అంగీకరించి ఆయన రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో వాళ్ళందరూ కుమారులుగా ఉంటారు. వాళ్ళ ఆత్మలు నశించిపోవు, నరకానికి వెళ్ళదు అన్నమాట. వాళ్ళ ఆత్మలు మనం గమనించినట్లయితే, ఎవరైతే యేసు క్రీస్తును అంగీకరించి మారు మనస్సు పొంది ఆయన రక్తము చేత కడిగి బాప్తీసమును తీసుకొని ఈ విధంగా దేవుని వైపు తిరుగుతారో వాళ్ళు లయము కాలేదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన బంధము ఎలాంటి బంధము అంటే, ఇది శాశ్వతమైన బంధం అండి. ఇది ఆత్మ సంబంధమైన బంధం, శరీర సంబంధమైన బంధం కాదు. ఈ శరీర సంబంధమైన బంధం కాదు, ఆత్మ సంబంధమైన బంధం. అందుకనే సంతతి వారు, యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటే, ఈ దినాన చాలామంది ఇది అర్థం కాక, మారు మనస్సు పొందక, దేవుని వైపు తిరగక, తండ్రి ప్రేమను ఎరగక ఈ దినాన దేవునికి దూరం అయిపోయి రకరకాల పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఒడిదుడుకుల మధ్యలో జీవిస్తూ ఉన్నట్లుగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో మార్పు లేని యొక్క ప్రపంచాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను. చెప్పాలి హల్లెలూయా. యెహోవానైన నేను మార్పు లేని వాడిగా ఉంటూ ఉన్నాను. ఏంటి? ఆయనలో ఎలాంటి మార్పు లేకుండా ఆయన స్థిరంగా ఎలా ఉన్నాడు? ఆయన స్వభావము, దేవుని యొక్క స్వభావము ఇంకా మారలేదండి. దేవుని యొక్క స్వభావము మారదు, ఎల్లప్పుడూ అలాగనే ఉంటుంది. ఇప్పుడే కాదు, యుగ యుగాలు, తరతరాలు ఆయన స్వభావము మారదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనే నేడును ఎలుబడి చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయన స్వభావం అంటే ఏంటి చెప్పండి? దేవుని యొక్క స్వభావము మార్పు లేనిది. ఆయన స్వభావం ఏంటి? ఆయన స్వభావం ఏంటిదో మనం తెలుసుకుందాం. ఆయన మార్పు లేని వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో మారు మనసు పొంది ఆయన వలె మార్పు చెందినట్లుగా ఈ దినాన ప్రభు మనల్ని రక్షించి ఉన్నారని దేవుని సన్నిధిలో మనం తెలుసుకోవాలి. ఆయనే నేడును ఏలుబడి చేస్తున్నాడండి సమస్తాన్ని. ఆయన చిత్తమును ఉల్లంఘించి అపవాది ఏదియూ చేయలేడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఎన్ని అపవాది క్రియలు చేసినా ఆయన చిత్తం లేనిది ఏది జరగదన్నమాట. ఈ లోకంలో మనం గమనించినట్లయితే అతిక్రమములు, పాపము విస్తరించుట యొక్క చూడండి, ఈ లోకంలో అతిక్రమము, పాపము విస్తరిస్తూ ఉన్నది. కానీ దైవజనుడికి, బిల్లీ గ్రహం గారికి ఏంటి? పాపం ఇలా విస్తరిస్తున్నది, మార్పు లేకుండా ఉంటున్నది అనేది ఇంతకుముందు అర్థం కాలేదంట. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి ప్రార్థన చేసుకుని ఆయన నమ్ముకొని
నడిపించబడుతున్నాడో ఆయనకు సమస్తమును గ్రహించేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధానికి వస్తామో ఈ లోక పరిస్థితులు మనకు అర్థమవుతాయి, మన పరిస్థితి మనకు అర్థమవుతుంది, దేవుడు ఎలాంటి వాడుడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు దేవునిని అర్థం చేసుకోకుండా దేవుని యొక్క మార్గాల్లో లేకుండా ఉన్నట్లయితే, ఈ లోకము మార్పు లేనిది కాబట్టి ఆ మార్పు లేని లోకములో మీరు కూడా కలిసిపోయే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఈ దినాన ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వచ్చి మనము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఏమై ఉన్నాడు, ఈ లోక పరిస్థితి ఏంటి, మన గమ్యస్థానం ఏంటి అనేది మనకు చక్కగా దేవుని సన్నిధిలో అర్థమవుతుంది, మనం గ్రహించగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము ఆయన మార్పు లేనివాడని ఈ దినాన మనం గమనించాలండి. ఎప్పుడైతే ఆయన మార్పు లేనివాడని మనం గ్రహిస్తామో మన బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది, మన జీవితం స్థిరపరచబడుతుంది. మనము మన మన జీవితాలు ఎలాంటివంటే, ఒక రోజున్న మనసు ఇంకొక రోజు ఉండదు, ఒక గంట ఉన్న యొక్క మనసు ఒక గంట చక్కగా మంచి బుద్ధి ఉంటుంది, తర్వాత వెంటనే మారిపోతూ ఉంటుంది. బుద్ధి మారిపోతూ ఉంటుంది, మన బుద్ధులు మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. అందుకనే ఒక వారమున్న బుద్ధి, ఒక వారమున్న ఆలోచన తర్వాత నెక్స్ట్ ఉండదు. ఎందుకంటే మనలో ఎన్నో మార్పు చేర్పులు ఎందుకనేది మనం ఆలోచించాలండి. ఎందుకని ఇలా ఈ విధంగా మనలో స్థిరమైన బుద్ధి లేకుండా పోతుంది, స్థిరమైన ఆలోచన లేకుండా పోతుంది అనేది ఈ దినాన మనం గమనించాలి. ఒకరోజు బాగా ప్రార్థన చేసుకుంటావు, తర్వాత మర్చిపోతావు. ఒక రోజున దేవుని వాక్యాన్ని బాగా చదువుతావు, బైబిల్ చదువుతావు, ఒక రోజంతా బాగా ప్రార్థన బైబిల్ వాక్యాన్ని చదువుతావు, తర్వాత నెక్స్ట్ రోజు మర్చిపోతావు. నీ బుద్ధి మారిపోతూ ఉంటుంది. ఎందుకని అనేది ఈ దినాన మనం ఆలోచించాలండి. ఎందుకని ఈ దినాన మనలో మార్పు చేర్పులు జరుగుతూ ఉన్నవి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను మార్పు లేని వాడను, నేను మార్పు లేని వాడను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే ఆయన మార్పు లేనివాడు, మారనివాడు, అబద్ధం ఆడడైనా, ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడడైనా, ఆయన నరుడు కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆయన నరుడు కాడు, ఆయన పశ్చాత్తాపపడడు, అబద్ధమానడు, మారనివాడు. కాబట్టి దినాన మనం గమనించాలండి, మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని మనకిచ్చాడు, మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు అన్నమాట. ఆయన మార్పు లేనివాడు. ఆయన మాటలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన స్వభావంలో కానీ ఏ మార్పు ఉండదు. కాబట్టి ఆయనను ఆరాధన చేసేటప్పుడు, ప్రభా మీరు మార్పు లేని దేవుడుగా ఉంటున్నారు కదా, నన్ను కూడా నా బుద్ధిని మీరు మార్చండి, సహాయము చేయండి అని అన్నప్పుడు, ప్రార్థన ఆలకించిన దేవుడు, నీ ఆరాధనను అంగీకరించిన దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరిచి నిశ్చలమైన బుద్ధితో, శాశ్వతమైన ఆ యొక్క స్థిరమైన ఆ యొక్క బుద్ధితో దేవుడు నిన్ను బలపరిచినట్లుగా ఈ దినాన మార్పు లేని దేవుడుగా మన మధ్యలో ఆయన ప్రత్యక్షమై ఉన్నారు. అందరూ చెప్పండి ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన యందు ఏ చంచలత్వమైనను లేదంట, ఆయనలో ఏ గమనము వలన కలుగు ఏ ఛాయైనను లేదని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. ఆయనలో ఏ చంచలత్వము లేదు, ఆయన స్థిరుడై ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నో మార్పులు జరగవచ్చు, గమనము వలన కలుగు ఏ ఛాయైనను ఆయనలో లేదు. ఆయన మార్పు లేని దేవుడిగా ఉంటూ ఉన్నాడని మనం గ్రహించాలి. ఆయనలో ఏమున్నదంట, చలనము లేదు, చంచలత్వము లేదు. ఒక్కసారి ఉన్న బుద్ధి
ఇంకోసారి బుద్ధి అట్లా మార్పు చెందదనమాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వభావం అది. కాబట్టి ఆయనను మనం ఆరాధిస్తూ ఉండగా మన జీవితాలు కూడా అలా మార్పు చెందాలని, స్థిరంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క స్వభావము మారదు మారదు మారదు. ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా ఆయన స్వభావము మారదు. ఏంటి ఆ స్వభావం ఏంటి? ఆ స్వభావం ఏంటి అనేది ఈ దినాన మనము గమనించాలి. అదేంటంటే ప్రభువు తన పరిశుద్ధత యందు మారనివాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధతలో మార్పు లేనివాడు, మహనీయుడు, మహా ఉన్నతుడు. మనము ఒక రోజున ఒక శనివారం వచ్చి ఒక ఆదివారం వచ్చి పరిశుద్ధులుగా మార్చబడతాం. మరలా కొన్ని విషయాలు అపవిత్రులైపోతూ ఉంటాం. కళల ద్వారానో దర్శనల ద్వారానో లేకపోతే ఏదో ఒక రకంగా అపవిత్రులైపోతూ ఉంటాం. మన బుద్ధి స్థిరమైంది కాదు. ఒక్కసారి పరిశుద్ధంగా బాబా స్తోత్రం బాబా అంటుంటాం. మనం తర్వాత మార్పు చెందుతుంటాం మనలో. కానీ ఈ దినాన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది, పరిశుద్ధతలో ఆయన మార్పు లేనివాడిగా ఉంటున్నాడు. అందుకనే పరలోకములో ఉన్న 24 మంది పెద్దలు, పరలోకముందున్న యొక్క దేవుని యొక్క దూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన సర్వాధికారి అనే దేవుడు, యుగ యుగములు తరతరములకు నిలిచి ఉండువాడా, నా దేవా నా రక్షకుడా అని అక్కడున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నిరంతరం నిలిచి ఉండవాడా, మార్పు లేనివాడా. నువ్వు మార్పు లేని వాడుగా ఉంటున్నావు, కానీ ప్రపంచమంతటిని నువ్వు మారుస్తూ ఉన్నావు. నువ్వు మార్పు లేని వాడిగా ఉంటూ ఉన్నావు, యుగ యుగములకు తండ్రిగా ఉంటున్నావు. అందుకనే వాళ్ళకున్న యొక్క కిరీటాలన్నీ తీసి దేవుని యొక్క పాదాల దగ్గర వేసి ఏమంటున్నారంటే సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు పరలోకంలో. కాబట్టి దినాన మనం గమనించాల్సిన, గ్రహించవలసిన, దేవుని యొక్క వాక్యపులో వెలుగులో తెలుసుకోవాల్సిన యొక్క విషయాలు ఏంటంటే ఆయన మార్పు లేని దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మన మనస్సును స్థిరపరచుకోవటం చాలా మంచిది. దేవుని యొక్క కృపను బట్టి మన హృదయాన్ని ఏ కలవరము లేకుండా, మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నట్లుగా ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము మార్పు లేని దేవుడిగా ఉంటున్నావు యేసయ్యా అని ఆయనను మనం ఆరాధిస్తూ, ఆయనను ధ్యానిస్తూ, ఆయన కృపను మనం తలంచుకుంటూ ఈ దినాన దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధత యందు మారనివాడు. మనము ఆయన పరిశుద్ధత కలిగి ఉన్నవాడు కాబట్టి యథార్థత కోరుచూ ఉన్నాడు. ఆయన మనలో యథార్థతను కోరుచూ ఉన్నాడు, పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే యొక్క దేవుడు మార్పు లేనివాడు అన్నమాట. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో, భూతకాలం అంటే జరిగిపోయిన కాలములో ఆయన ఉన్నాడు. వర్తమాన కాలము అంటే ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఉన్నాడు. తర్వాత భవిష్యత్ కాలము, భవిష్యత్ కాలములో కూడా ఉన్నవాడు ఎవరు? మన తండ్రి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి ఈ వాక్యాలన్నీ మనం వింటూ ఉన్నాం. ఈ వాక్యాన్ని వింటూ ఉండగా మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనము కూడా ఆ విధంగా స్థిరపరచబడాలి, బలపరచబడాలి. విశ్వాసంలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో స్థిరపరచబడాలి అనేది మనం తెలుసుకుంటూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వాధికారి అయిన దేవుడని మనం గ్రహించాలి, సర్వాధికారి అయిన తండ్రి అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ దినాన యుగ యుగములకు తరతరములకు ఆయన నిరంతరం నిలిచి ఉన్నాడు అనేది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మన జీవితంలో మార్పులు ఉండవండి. ఇంకా మీరు మారిపోరు. ఒక్కసారి నా యొక్క మనస్సు మరలా లోకం వైపు తిరగదు.
ఈ లోక సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచదు. నీ మనస్సు ఎప్పుడు నీ మనస్సు మారుతుందంటే పైనున్న వాటి మీదనే. ఆ యొక్క తండ్రి అయిన దేవుడు మార్పు లేనివాడు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో పైనున్న వాటి మీదనే నీ మనస్సు ఉంచుకుంటావు. నీ హృదయంలో కలవరం ఉండదండి. ఇంకా నీ హృదయంలో కలవరం ఉంది, నువ్వు ఇంకా చంచలుడిగా స్థిరమైన బుద్ధి లేనివాడుగా ఉంటున్నావంటే నువ్వు యేసుక్రీస్తును ఇంకా ఎరగలేదు అని అర్థం. దేవుని నువ్వు గుర్తించలేదని అర్థం. దేవుడు ఏమై ఉన్నాడో నువ్వు గుర్తెరగకుండా ఆరాధన చేస్తున్నావు, వస్తున్నావు, పోతున్నావు నామకార్థంగా. ఈ దినాన మనం గమనించినట్లయితే ఎన్నో నామకార్థపు సంఘాలు ఉన్నాయి. వాళ్ళు వస్తున్నారు, పోతున్నారు, మార్పు లేదు. కాబట్టి దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము మన తండ్రి అయిన దేవుడు ఆయన పరిశుద్ధతలో మార్పు లేని వాడని ఈ దినాన మనం గమనించాలి. చెప్పాలి హల్లెలూయా. పరిశుద్ధతలో మార్పు లేనివాడు. దేంట్లో అంటే ఇంకా పవిత్రంగా అలా ఉండిపోతాడు. మనం ప్రతి శనివారము శుద్ధి చేసుకోవాలి, ప్రతిరోజు మనం శుద్ధి చేసుకోవాలి, ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు వాక్యం చదవాలి. ఎందుకంటే మన బుద్ధి అలాంటిది, మన ఆలోచనలు అలాంటివి. ఇంతకుముందు మనల్ని ఆ విధంగానే యథార్థవంతులుగాను పరిశుద్ధులుగాను నీతిమంతులుగా దేవుడు చేశాడండి. కానీ ఎందుకని అలా అయ్యాడు మనిషి? ఎందుకని అలా అయ్యాడు? ఎందుకంటే పాపము వలన మనిషికి మరణం వచ్చింది. ఈ పాపము వలన మనిషికి హృదయంలో కలవరం వచ్చింది. దాని వలన స్థిరుడుగా ఉండకుండా, స్థిరమైన మనసు లేకుండా, ఒక్కసారి నా యొక్క మనసు ఇంకోసారి ఉండదు, ఇంకొకసారి మనసు ఇంకోసారి ఉండదు. అందుకనే ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని, ప్రభా మీరు మార్పు లేనివాడు అని ఈ దినాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తారండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరిశుద్ధతలో మార్పు లేనివాడు అన్నమాట. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన స్వభావం ఎలాంటిది, దేవుని యొక్క స్వభావం, తండ్రి అయిన స్వభావం ఎలాంటిది అనేది మనము ఆలోచించినట్లయితే చదవండి. మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆయన భూమి అంతటి యందు తీర్పు తీరుస్తూ ఉన్నాడు అన్నమాట. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే తీర్పు చేయటంలోనూ ప్రభువు మారనివాడు. చెప్పాలి హల్లెలూయా. రాబోతున్న దినాలలో ఈ లోకానికి, క్రైస్తవానికి, లోకానికి, ప్రతి ఒక్క మనిషికి తీర్పు ఉన్నదండి. హలో, బాగా గమనించాలి. తీర్పు ఉన్నది. తీర్పు చేయుటలో ఆయన మార్పు లేనివాడంట. అప్పుడు క్షమిస్తాడులే, తీర్పు ఏమైనా మారుస్తాడులే అని అనుకోవడానికి వీల్లేదు. తీర్పు అంటూ ఒకటి ఉంది. అందుకనే ఏమంటున్నారు ఆ వాక్యంలో మనం గమనించినట్లయితే, ప్రభువా ప్రభువా అంటున్నారు అన్నమాట. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్తూ ఉన్నాడు. ఈ లోకంలో అనేక మంది యేసుక్రీస్తు నామము పేరిట అద్భుతాలు చేస్తారంట, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారంట. కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా కాకుండా అనేకమైన అద్భుతాలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, అనేకమైన ప్రవచనాలు కూడా చెప్పారండి. ఆ దినాన ప్రభు ఏం చేస్తున్నాడంటే తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఎలాంటి వారినైనా ఆయన తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, మార్పు లేనివాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రభువా 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 అన్నంత మాత్రాన తీర్పులోనికి రావని నువ్వు అనుకోవద్దండి. నామకార్థంగా జీవించి తర్వాత చివరి క్షణాలలో నేను ప్రభువుని నమ్ముకుంటానంటే కుదరదనమాట. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తీర్పు చేయటంలోనూ ఆయన మార్పు లేని దేవుడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగినవాడు,
మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఇది ఎందుకు మాట్లాడావు, ఎందుకు అనాలోచితంగా మాట్లాడావు, ఈ మాట ఎందుకు పలకాల్సి వచ్చింది అని ఆ దినాన దేవుని ఎదుట విమర్శ దినమందు, తీర్పు దినమందు చెప్పవలసి వస్తుంది. కాబట్టి దినాన నీ మాట ఎలా ఉండాలి? అది దేవుని యొక్క మాటగా ఉండాలి. కాబట్టి దిన వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. ఒక తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు విషయంలో మార్పు ఉండదు. అందరికైనా తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఆ తీర్పు దినమందు మనం విమర్శకు రాకుండానట్లుగా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనము నీ మాట చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి హృదయాన్ని, ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరి హృదయంలో ఎరిగిన వాడు. ఇంకా రాబోచున్నకి దీని ఎన్ని కోట్లు అవుతారో మనకు తెలియదు. ఇప్పుడు ప్రస్తుతానికి 800 కోట్లు ఉన్నారు. వాళ్ళ యొక్క హృదయాలను ఎరిగిన వాడు, నీ పేరును ఎరిగిన వాడు, నువ్వు కూర్చొనుట, నువ్వు లేచుట, సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము ఆయన తీర్పులో మార్పు లేదని గ్రహించి ఆ తీర్పులోనికి రాకుండానట్లుగా మారని దేవుని యొక్క సన్నిధిలో మనము మార్పు చెందాలండి. చెప్పళ్ళు కొట్టొచ్చు కదా, చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మన ఎడల ఏమై ఉన్నాడు అనే స్వభావం ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఆయన ప్రేమలో మార్పు ఉండదంట, పరిశుద్ధతలో మార్పు ఉండదు, తర్వాత తీర్పు విషయంలో మార్పు ఉండదు. ఆయన ప్రేమలో కూడా చెప్పాలి, ఆయన ప్రేమ మార్పు లేనిది. మనుషుని యొక్క ప్రేమ ఎలాంటిదో మీకు తెలుసు. భార్య భర్తల ప్రేమ ఎలాంటిది, మార్పు చెందుతుంది. ఒక్కసారి ఉన్న బుద్ధి ఒక్కసారి ఉండదు. భర్తకు ఒకసారి ఆలోచన, భార్యకు ఒకసారి ఒక్కొక్క ఆలోచన, రకరకాల మార్పులండి. ఒక్కసారి ఒక్క రోజున బుద్ధి మరోసారి మరో రోజు ఉండదండి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎలాంటిదంటే అది శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమలో మార్పు ఉండదండి. అందుకని ఆయన ప్రేమ కొరకు మనం ఏం చేయాలంటే తహతహలాడాలి. ఆయన ప్రేమ నాకు కావాలి. దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ శాశ్వతమైంది అనేది ఈ దినాన్ని మనం గ్రహించి ఆయన ప్రేమలో మార్పులు ఉండదు. ఎందుకని ఆయన ప్రేమలో మార్పు ఉండదంటే మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మన కొరకు మరణించి ఉన్నారన్నమాట. ఆయన ప్రేమను మనం గుర్తెరగాలండి. ఈ ప్రేమలు శాశ్వతం కాదు. దేవుని యొక్క ప్రేమ అలాగనే ఉంటుంది. ఆ ప్రేమ శాశ్వతమైంది. ఆ ప్రేమలో మనం ఎదగాలి. కానీ ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క ప్రేమలు, ఈ లోక సంబంధమైన వాటి యందు మనస్సుంచి ఈ దినాన ఈ లోక సంబంధమైన ప్రేమలో మునిగి తేలుతూ ఉన్నారు. ఆ ప్రేమ నిమిత్తము చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రియురాలా, ప్రియుడా అని రకరకాల ప్రేమల చేత ఈ దినాన వాళ్ళు వీడిపబడుతూ ఉన్నారు. భయంకరమైన శోధనల చేత నింపబడుతూ ఉన్నారు. ఆ క్షణము, ఆ క్షణికమైన సుఖం కొరకు ఈ దినాన చాలామంది ఉర్విళ్ళు ఊగుతూ ఉన్నారు. ఆ క్షణికమైన సుఖం, ఆ క్షణికమైన ఆ యొక్క ప్రేమ కొరకు ఈ దినాన చాలామంది ఈ ప్రేమ నాకు కావాలి అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. ఒక్క క్షణమే ఆ ప్రేమ అండి, క్షణమైన ప్రేమ, ఆ క్షణమైన తృప్తి కాకుండానట్లుగా ఈ దినాన దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అనేది గ్రహించుకొని దేవుని యొక్క ప్రేమలో ఎదగాలండి. శాశ్వతమైన ప్రేమ, ఆయన ప్రేమ ఎలాంటిదంటే మార్పు లేనిది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించాలి. మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించారు. మనము ఆయన యందు నీతిమంతులుగా మార్చబడాలని ఆయన మన కొరకు మన పాపాలన్నిటిని ఆయన మీద భరించాడనమాట. మన ఈ లోకంలో ఉన్న పాపములన్నీ ఆయన మీద ఆ యొక్క మోసాడు దేవుడు.
కాబట్టి మన కొరకు ఆయన పాపిగా మార్చబడ్డాడండి. ఎంత ప్రేమ! ఒకరి నింద ఒకరు భరించలేరు ఈ దినాన, ఒకరి నింద వస్తే ఒకరు భరించలేరు. కానీ అన్ని అవమానాలు, అన్ని నిందలు, పాపములన్నిటిని, దోషములన్నిటిని ఆయన మీద వేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది. హల్లెలూయా! ఆయన ప్రేమ మారని ప్రేమ. హల్లెలూయా! ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. హల్లెలూయా! ఆరని ప్రేమ, ఆర్పజాలని జ్వాల ఇది. కాబట్టి ఇలాంటి ప్రేమలో మనం ఎదగాలండి. అందుకని ఆయన శిలువ మరణానికి అప్పచెప్పుకున్నాడు. ఆయన ప్రేమ ఎంత ఉన్నతమైనది, అగాపే ప్రేమ ఎంత గాఢమైనది, ఎంత శాశ్వతమైనది. ఆయన ఎలా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఒక్కసారి మనము ఆలోచించాలండి. తండ్రి అయిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా! చెప్పాలి హల్లెలూయా! దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఎంతో, దానికి అంతం లేదు, అపరిమితమైనది. కాబట్టి ఆ మార్పు లేని యొక్క ప్రేమలో నువ్వు ఉన్నావా? ఆ మార్పు లేని యొక్క ప్రేమలో ఎదుగుతూ ఉన్నావా? ఆ మార్పు లేని యొక్క ప్రేమను నువ్వు పొందుకొని ఉన్నావా? ఆ మార్పు లేని యొక్క ప్రేమలో నువ్వు ఆనందిస్తున్నావా? కాబట్టి దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము మార్పు లేనివాడు అన్నమాట. ఆయన మార్పు లేని వాడిగా ఉంటూ ఉన్నాడు. మారని దేవుడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను, యాకోబు సంతతైన మీరు లయము కాలేదు అని చెప్తూ ఉన్నాడు. మన బంధము ఎలాంటి బంధము ఒకసారి ఆలోచించి. దేవుని యొక్క బంధం, దేవుని యొక్క ఉన్నతమైన బంధం, ప్రేమ బంధం ఎలాంటిదంటే శాశ్వతమైనది. అది ఈ లోకంలో ఉంటుంది, పరలోకంలో కూడా ఉంటుంది. దానిని మనం ఏం చేయాలంటే ఆలోచించాలండి. ఇప్పుడు ఈ వాక్యాన్ని వింటామా, తర్వాత మర్చిపోతాం మనం. ఈ వారం అంతా వచ్చే వారం ఏ వాక్యం చెప్పారంటే మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అంటే దాని అర్థం ఏంటంటే నీలో చంచలమైన బుద్ధి, అంటే జ్ఞాపకాలలో తండ్రి ప్రేమను ఉంచుకోక ఈ దినాన చాలామంది ఉంటూ ఉన్నారు. మన జ్ఞాపకాలలో నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉంటూ ఆయన తీర్పులో మార్పు లేదని, ఆయన పరిశుద్ధతలో మార్పు లేదని, ఆయన స్వభావంలో మార్పు లేదని ఈ దినాన నువ్వు గ్రహించినట్లయితే చాలా ధన్యుడవు నువ్వు. మార్పు లేని దేవుడని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళ బుద్ధి ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుందండి. చెప్పండి కొట్టండి హల్లెలూయా! చెప్పాలి హల్లెలూయా! ఎవరైతే మార్పు లేని దేవుడని గ్రహిస్తారో వాళ్ళ హృదయంలో స్థిరమైన బుద్ధి ఉంటుంది అన్నమాట. మీరే గమనించుకోండి, మన హృదయాన్ని మనమే ఆలోచించుకోవాలి. నాలో స్థిరమైన బుద్ధి ఉన్నదా? స్థిరమైన ప్రేమ ఉన్నదా? పరిశుద్ధత ఉన్నదా? తీర్పులోనికి రాకుండానట్లుగా నేను జాగ్రత్త కలిగి ఉన్నానా అనేది ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆయన వాక్యము మార్పు లేకుండా ఉన్నది. చెప్పండి కొట్టండి హల్లెలూయా! ఆయన వాక్యం ఎలాంటిదంట? మార్పు లేనిది. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ప్రేమించాలండి. దేవుని యొక్క వాక్యము ఒక్కసారిగా ఆయన నోట్లో నుండి వచ్చిన ఆ యొక్క వాక్యమే కానీ ఆయన నోట్లో వచ్చిన ప్రతిదీ ఏదైనా సరే అది ఇంకా మార్పు లేనిది. దేవుని యొక్క వాక్యము స్థిరంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యము నిరంతరం ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మార్పు లేకుండానట్లుగా అది ఉంటుందన్నమాట. కాబట్టి దినాన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనము మార్పు లేని దేవుడుగా ఆయన మన మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా! చెప్పాలి హల్లెలూయా! హల్లెలూయా! మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరండి? చెప్పాలి నవ్వుతే అందరూ చెప్పండి. ఎవరు? మార్పు లేనివాడు. ఇది గ్రహించండి చాలు, ఇంకా పరలోకం వెళ్ళిపోతారు మీరు. ఇది గ్రహిస్తే చాలు. ఆయన మార్పు లేనివాడుగా ఉంటున్నాడు.
ఆయన పరిశుద్ధత మార్పు లేనిది, ఆయన స్వభావము మార్పు లేనిది, ఆయన తీర్పులు మార్పు లేనివి. తీర్పు మార్పు లేనిది అని అన్నప్పుడు మనకేం కలుగుతుందంటే భయం కలుగుతుంది. అమ్మో, ఆయన తీర్పు మార్పు లేనిది కాబట్టి ఆ తీర్పులోనికి రాకుండా నేను జాగ్రత్త పడాలి అనే మనస్సు నీకు వస్తుంది. ఒకవేళ తీర్పులో మార్పులుంటాయి, చేర్పులుంటాయి, ఆ టైంని దేవుడు మారుస్తాడులే అని అనుకుంటే కుదరదనమాట. తీర్పులో మార్పు లేనివాడు అనమాట. తీర్పు తీర్చుటలో ప్రవచనాలు చెప్పారంట, దయ్యాలు వెలగొట్టారంట, అద్భుతాలు చేశారంట. మీరెవరో నాకు తెలియదంటున్నాడు ఆ దినాన. మీరు అబద్ధమైన బోధకులు, మీరు నాకు తెలియదు, మీరు నాకు తెలియనే తెలియదు, మిమ్మల్ని నేను ఎరగను అని ఆ దినాన చెప్తా. తీర్పు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆయన ఎరిగినవాడు. ఆయన ప్రేమలో చూడండి మార్పు లేనివాడు. ఆయన ప్రేమ శాశ్వతమని ఈ దినాన మనం గుర్తిరిగినట్లయితే మన దేవుని యొక్క ఆ ప్రేమను మనము ప్రేమలో ఎదుగుతామన్నమాట. అంత మాత్రమే కాకుండా ఆయన వాక్యము మార్పు లేకుండా ఉన్నది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యము ప్రతి వారికి ఏమిస్తుందంటే ఇది మనకు అధికారం ఇస్తుందండి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉన్నట్లయితే నువ్వు ఎల్లప్పుడూ నిలుస్తావు అన్నమాట. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు. ప్రభు యొక్క వాక్యము నీ హృదయంలో ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యం ఏ విధంగా నిరంతరంగా ఉంటుందో, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న నీవు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న నీవు నిరంతరం నిలిచి ఉందువుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యం ప్రతి వారికి అధికారం ఇస్తుంది. దేవుడు మనకు అధికారులుగా చేసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పొందుకొని ఉన్నావా, అది నీకు అధికారము. ఈ లోకంలో ఉద్యోగం చేయడానికి, పరలోకంలో ఉద్యోగాలు చేయడానికి ఇది ఒక అర్హత, ఒక క్వాలిఫికేషన్. ఇది దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏం చేయాలంటే దానిని మనం పొందుకోవాలి, అధికారం ఇస్తుంది. దేవుని యొక్క వాక్యము ఇది ఎలా వచ్చింది, ఈ పరిశుద్ధ గ్రంథం ఎలా వచ్చింది? ఒక పుస్తకాన్ని ఆధారం చేసుకుని రాలేదు. ఈ పరిశుద్ధమైన గ్రంథము ఒక పుస్తకాన్ని ఆధారం చేసుకుని రాలేదన్నమాట. ఇది ఒక సిద్ధాంతమును బట్టి ఆధారం చేసుకొని పరిశుద్ధ గ్రంథము రాలేదండి. దీని ఒక పునాది ఉన్నది. ఆ పునాది ఏంటంటే ప్రభువు మీద గల ఆ యొక్క విశ్వాసమే. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎవరు మార్చలేరు. నీ హృదయంలో ఉన్న యొక్క ప్రేమను ఎవరు మార్చలేరు. నీలో ఉన్న యొక్క పరిశుద్ధతను ఎవరు మార్చలేరు. నీలో ఉన్న యొక్క వాక్యాన్ని ఎవరు మార్చలేరు. మీరు దానిని మార్చలేరు. ఈ వాక్యాన్ని ఎవరు మార్చలేరు. ఈ వాక్యమును, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒకవేళ కాల్చివేసిన చాలామంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చివేస్తే ఇంకా వాక్యం ఉండదు అని అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం అండి, ఎంత కాల్చినా అది కాల్చబడదు, అది నిరంతరం నిలిచి ఉంటుంది. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అది మార్పు లేనిది, మార్చజాలవు. ఈ లోకంలో ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ మనుష్యుడు కానీ, ఏ అధికారి కానీ ఈ వాక్యాన్ని మార్చడు. దేవుని యొక్క చట్టాన్ని ఎవరు మార్చజాలరు. మీరు దానిని కదల్చజాలరు. ఎవరు దేవుని యొక్క సింహాసనం ఎలాంటిదంటే అది స్థిరంగా ఉండిపోతుందన్నమాట, మార్పు లేదు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అది కదల్చబడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వినాలి. కానీ ఇంతవరకు దేవుడి గురించి మనం విన్నాం. ఇప్పుడంతా ప్లస్. ఇంతవరకు మనం దేవుని గురించి మనం విన్నాం. కానీ మన హృదయాల పరిస్థితి ఏంటి? మానవుని స్వభావము ఎందుకు మారడం లేదు? ఎందుకని ఆత్మహత్యలు జరుగుతున్నాయండి? ఎక్కడ చూసిన వార్త పత్రికల్లో కానీ టీవీలో కానీ రకరకాలుగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యభిచారం జరుగుతుంది, దొంగతనం జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకని ఇలా జరుగుతుంది? ఎందుకని మానవుడు పరిస్థితి ఏంటి? ఈ లోక పరిస్థితి ఏంటి? ప్రపంచ పరిస్థితి ఏంటి? ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
వార్తాపత్రికలో హత్యలు, ఆత్మహత్యలు, ఇంకా భయంకరమైన చర్యలు. ఎందుకు కారణం ఏంది? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఇలా జరుగుతున్నవి? ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఈ ఆత్మహత్యలు ఏంటి, ఒకరినొకరు చంపుకోవడం ఏంటి, వ్యభిచారం ఏంటి, దొంగతనం ఏంటి, ఈ యొక్క పరిస్థితులు ఏంటి, బాంబులు వేసుకోవడం ఏంటి, ఒకరి మీద ఒకరు దూషించుకోవడం ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి అనేది మనం ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా భయంకరమైన చర్యలు, భయంకరమైన పరిస్థితులు ఈ లోకంలో జరుగుతూ ఉన్నవి. కాబట్టి వీటినన్నిటికీ కారణం ఏంటంటే మానవుని యొక్క హృదయము ఇంకా మార్పు చెందలేదు. మానవుని యొక్క హృదయము ఎప్పుడైతే మార్పు చెందుతుందో అప్పుడు అందరూ సమాధానకరంగా ఉంటారండి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ మానవుడు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాడు. హృదయాలు ఇంకా మారలేదండి. మీ హృదయాలు ఇంకా మారలేదు. మానవుని యొక్క హృదయం మారలేదు. అందుకనే ఆత్మహత్యలు, అందుకనే దూషణలు, అందుకనే స్వార్థం, అందుకనే ఈ యొక్క పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అందుకనే మనము క్రైస్తవులుగా ఉంటున్నాం. మనము ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలంటే మార్పు చెందాలి. చూడండి, మార్పు లేదు మీలో. మార్పు ఉంటే ఏం చెప్తారు? ప్రేరేపణ వస్తుంది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి దేవునికి విరోధంగా క్రియ చేస్తూ ఉన్నాడండి. పాపం అనే జబ్బు పట్టి పీడిస్తూ ఉన్నది. ఈ పాపము నుంచి ఎలా విడుదల పొందుకోవాలనే ఆశ మానవునికి లేదు. మనమందరము ఈ జబ్బు చేత, వ్యాధి చేత ఈడవబడుచు ఉన్నాడు, లోనై ఉన్నాడు. మానవుని యొక్క హృదయము ఘోరమైన వ్యాధి కలిగి ఉంది. మానవుని యొక్క నీ హృదయాన్ని నువ్వు గుర్తెరియవా? హృదయములను ఎవరైతే గ్రహిస్తారో, నా హృదయం ఎలా ఉంది, నా మనస్సు ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉన్నాయి, నా జీవితం ఎలా ఉంది, నువ్వు గుర్తించగలుగుతున్నావా? ఈ దినాన నువ్వు గుర్తించడం లేదు అంటే నీకు ఒక భయంకరమైన వ్యాధి ఉన్నట్టు అర్థం. ఘోరమైన వ్యాధి కలిగిన వాడవు. పైకి బాగా కనబడవచ్చు, పైకి చక్కగా ఉండొచ్చు, పైకి మంచిగా ఉండొచ్చు, కానీ నీ హృదయం ఎలా ఉన్నది? నీ హృదయంలో మార్పు కలిగినట్లయితే, నీ హృదయం ఎప్పుడైతే మార్పు చెందుతుందో ఆ హృదయము నిరంతరమైన సన్నిధిలో నిలిచి ఉంటుందండి. హల్లెలూయా. కాబట్టి హృదయాలను మార్చేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మతాలను మార్చేవాడు కాదండి, మనస్సును మార్చేవాడు. ఇదే మార్గమును అని చెప్పి దీనిలో మీరు నడవండి అని మానవులారా అని చెప్పగలిగిన వాడు నజరేయుడైన యేసు. ఆయన మనకు తండ్రి ఉన్నాడు. ఆయన సుచరిత్ర కలిగిన వాడు, నమ్మదగిన సహాయకుడు. కాబట్టి ఆ మార్పు లేని దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మార్పు లేని దేవుడుగా మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే మనము రక్షణ పొందు మార్గములో ఎటువంటి మార్పు లేదు. హల్లెలూయా చెప్పాలి, చెప్పాలి, హల్లెలూయా. రక్షణలో మార్పు లేదండి. రక్షణ పొందాల్సిందే. ప్రపంచమంతటా రక్షణ పొందాల్సిందే. ఎందుకని? ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ మనుషులలో ఏ నామము ఇవ్వబడలేదు, కానీ ఆయన నామము ఇవ్వబడింది. ఆయన నామము సర్వశక్తి కలిగిన నామము. ఆ నామములోనే నీకు రక్షణ కలుగుచూ ఉన్నది. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశంలో కానీ, భూమి అందే కానీ, భూమి కింద కానీ సర్వాధికార నామం ఇవ్వబడింది. ఆ నామములోనే రక్షణ ఉన్నది. ఆ నామములోనే రక్షణ ఉన్నది. కాబట్టి రక్షణలో మార్పు ఉండదు. రక్షణ పొందకపోతే ఏమవుతుందిలే అని అనుకుంటే కుదరదనమాట. రక్షించబడాల్సింది. ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాల్సింది. ఖచ్చితంగా ఆయన వైపు తిరగాల్సిందే. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉండగా ఈ దినాన ఖచ్చితంగా రక్షణ పొందాల్సిందే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.
ఖచ్చితంగా రక్షణ పొందాల్సింది. ఎందుకంటే ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేసిన యెడల ఏ విధంగా తప్పించుకుందువు? ఇంత గొప్ప రక్షణ ఇది. కాబట్టి ఖచ్చితంగా రక్షణ పొందాల్సిందే, ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాల్సిందే, ఖచ్చితంగా ఆయన నామములో రక్షణ పొందాల్సిందే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఏ నామములో రక్షణ లేదని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేయబడుతుండగా, ఆయన నామములో తప్ప ఆ ప్రార్థన ఆయన ఆలకించడు. యేసు ప్రభు ఏమన్నారు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునూ రక్షింపబడడు, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాలేడు అని దేవుని యొక్క వాక్యము మనకు చెప్పబడుచు ఉండగా, ఆ రక్షణ విషయంలో రక్షణ పొంది ఉన్న నీవు మరింత రక్షణ పొందినట్లుగా, మరింత రక్షణకు సమీపముగా ఉండునట్లుగా దేవుడు నిన్ను బలపరచునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. బిల్లీ గ్రహం గారికి దేవుని నమ్ముకోక ముందు ఈ వాక్యాన్ని విన్నప్పుడు చాలా కలవరపడిపోయేవాడంట, తబ్బిబ్బైపోయాడు. ఏంటి, యేసుక్రీస్తు వల్లనే, ఆయనే మార్గమును సత్యమును జీవం అంటున్నాడు, ఇంకెవరు లేరు, చాలామంది ఉన్నారు కదా, ఇంకా మార్పు చెందలేదు కదా ఈ లోకము, పరిస్థితి ఏంటి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడంట. తర్వాత యేసుక్రీస్తు నమ్ముకొని ఆయన సేవ చేస్తూ ఆత్మలో ఎదిగి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన తర్వాత అప్పుడు ఈ వాక్యం ఆయనకు అర్థమైందంట. ఏది? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాలేడు. అప్పుడు ఆయన హృదయంలో ఉన్న యొక్క కలవరం పోయి, ఆయనే నాకు మార్గము, ఆయనే నాకు సత్యము, ఆయనే నాకు జీవము అని అప్పుడు పూర్తిగా విశ్వసించి ఆయన సన్నిధిలో ఎదిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యేసు క్రీస్తు ద్వారా తప్ప ఎవరునూ దేవుని వద్దకు చేరలేరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా, ఈ దినాన మనం దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము ఒప్పుకోవాలండి. మీరు ఏదైనా పాపమును ఒప్పుకొని విడిచిపెట్టవలసి ఉంటుంది. ఒప్పుకున్నట్లయితే మనం క్షమించబడతాము. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తారు. రాబోచున్న దినాల్లో ప్రభు ఎన్నడూ మారడని ఈ లోకం గ్రహిస్తుంది. ఈ లోకం గ్రహిస్తుంది. కాబట్టి అంతకంటే ముందు దేవుడు మనకు బయలుపరిచాడు ఈ మర్మాలను, ఈ సత్యములను, ఈ మార్గాన్ని, ఈ ఆశీర్వాదాలన్నిటినీ దేవుడు మనకు ఇప్పుడు బయలుపరిచాడు. కాబట్టి మార్పు లేని దేవుడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఒక్కసారి నా బుద్ధి ఒక్కోసారి ఉండకుండా మార్పు లేని వాడిగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము కూడా మార్పు లేని వారిగా ఉండునట్లుగా దేవుడు చేయునుగాక. దేవుడు ఆ విధంగా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. చెప్పాలి హల్లెలూయా. ఏదైనా శ్రమ వచ్చిందా మారిపోతారండి. ఏదైనా కష్టం వచ్చిందా మారిపోతారు. ఏదైనా కొద్దిగా ఇబ్బందులు కలిగినాయా మారిపోతారు. ఆర్థిక ఇబ్బందులు, శ్రమ, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన వెంటనే అన్నీ మారిపోతూ ఉంటారన్నమాట. అలా ఉండకుండానట్లుగా ఈ దినాన దేవుడు మన హృదయాన్ని స్థిరపరచునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆయన ఎవరు? మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరం మారనే దేవుడు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మార్పు లేని వాడుగా ఉండునట్లుగా మన జీవితాలు కూడా ఆ విధంగా ఉండునట్లుగా దేవుడు కోరుకుంటున్నాడు. మనలో యథార్థతను, పరిశుద్ధతను, ప్రేమను, నేను పరిపూర్ణుడను కనుక మీరు కూడా పరిపూర్ణులుగా మార్చబడాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉండగా, దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మన దేవుడు ఎవరంటే పరిపూర్ణుడైన దేవుడుగా ఉంటున్నాడు. పరిపూర్ణుడైన యొక్క మనుషుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన. కాబట్టి నా తండ్రి పరిపూర్ణుడు గనుక నేను కూడా పరిపూర్ణతలోనికి రావాలి, సంపూర్ణతలోనికి రావాలి అనే ఆలోచన ఈ దినాన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న నీవు
ఒక్కసారి నా బుద్ధి ఒక్కోసారి మార్చుకోవద్దండి. హలో, ఈ వారంలో నాకు బుద్ధి మరలా మారిపోకూడదండి, మారిపోకూడదు, మార్పు చెందకూడదు. ఎందుకంటే ఒకవేళ అలా మార్పు చెందారనుకోండి, మీకు లోకంలో కలిసిపోతారు. అప్పుడు భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి దినాన నీ హృదయములను కలవరపడనీయకుడి. మీరు తబ్బిబ్బు కావద్దు, కలవరపడొద్దు. నిశ్చలమైన రాజ్యం మనకున్నదని ఈ దినాలను గ్రహించాలి. నిశ్చలమైన రాజ్యం అన్నదని ఈ దినాన గ్రహించి నువ్వు ఆరాధన చేయాలి. ఆయన రాజ్యం శాశ్వతమైనది, ఆయన స్వభావము నిరంతరము నిలుస్తుంది అనేది ఈ దినాన గ్రహించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు మార్పు చెంది, ఖచ్చితంగా ఎవరైతే బాప్తిసం తీసుకోరో వాళ్ళందరూ చూడండి ఖచ్చితంగా బాప్తిసం తీసుకుంటారు. దేవుడు మార్పు లేనివాడు, నేను రక్షణ పొందాలి, రక్షణలో ఎలాంటి మార్పు లేదు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో వెంటనే నువ్వు మారు మనసు పొంది నీ హృదయాన్ని మార్చుకొని మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుతావు అన్నమాట. ఒకవేళ అలాంటి స్థితి లేకపోతే నీ హృదయము ఫరో హృదయం వలె కఠినమైపోయి దేవుని యొక్క సన్నిధానంలోంచి దూరమైపోయి భయంకరమైన చీకటిలో, భయంకరమైన అంధకారములోనికి, భయంకరమైన లోక సంబంధమైన వాటి యందు మనస్సుంచి నీ హృదయంలో కలవరము చెందిన వాడవై ఈ దినాన నీ జీవితంలో మార్పు లేకుండా, చేర్పు లేకుండా, ఒక నవనూతనమైన ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు లేకుండానట్లుగా ఈ దినాన జీవితం మార్చబడుతుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన నీవు ఒక మార్పు చెందుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే ప్రభు మన జీవితంలో కార్యములు చేయునుగాక. ప్రభు ఎన్నడని మారని వాడని దేవుని సన్నిధిలో గ్రహించునుగాక. ప్రభు ఎన్నడే మారని వాడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన యుగ యుగములకు తండ్రి అని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే ఆరాధన చేస్తారో, యుగ యుగములకు తండ్రి అని ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత ఆయన స్తుతించబడుచు ఉన్నాడండి పరలోకములో. ఇప్పుడు నుంచే కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల నుండి ఆయన స్తుతించబడుతున్న, కొన్ని కోట్ల సంవత్సరాలంట. ఇప్పుడు మనకు తెలిసింది నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని. కానీ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క దూతలు ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈ భూమి పుట్టక మునుపు ఉన్నవి వాటిని ఆయన నిరంతరం ఉండువాడు. నీ పేరేంటని మోషే అడిగినప్పుడు నేను ఉన్నవాడను అనువాడను, నన్ను ఎవరూ సృష్టించలేదు, నేనుగా ఉన్నవాడను అని దేవుడు చెప్తూ ఉన్నాడండి. ఎంత మంచి మాట. కాబట్టి దినాన దేవుని సన్నిధిలో గ్రహించాలి.